దక్షిణ భారతదేశంలో తలమానికంగా నిలిచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పరిపాలన విధానాన్ని అందించినటువంటి కాకతీయ చివరి సార్వభౌముడైనటువంటి ప్రతాపరుద్రుని జయంతి వేడుకలు వరంగల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ముఖ్యంగా యువత కూడా పరిపాలన దక్షతను అందిపుచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. అందులో వరంగల్ యువత కూడా చాలా కీలకంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతాపరుద్రుని జయంతి వేడుకలకు సంబంధించి కూడా వరంగల్ 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాయి. ప్రతాకి ఒక సజీవ సాక్ష్యాలుగా 1000 స్తంభాల దేవాలయంతో పాటు రామప్ప ఇక్కడ మిగిలిన ప్రాంతాలు కూడా నిలుస్తున్న నేపథ్యంలో జయంతి వేడుకలకు సంబంధించి ప్రస్తుతానికి యువ నాయకులు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు జయంతి వేడుకలకు పూర్తి నిర్వహణ సామర్థ్యాన్ని తీసుకుంటూ యువతకు ఇన్స్పిరేషన్ ఎలాగా నిలవాలన్నటువంటి విషయాన్ని కూడా ప్రతాపరుద్రుని చరిత్ర అలాగే రాణి రుద్రమ్మ చరిత్రను కూడా చెప్తూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతానికైతే ఇక్కడ విష్ణువర్ధన్ గారు మీరు ప్రతాపరుద్రుని జయంతి వేయడం ఎందుకంటే చాలామంది మన బర్త్డేలు చేసుకోవడానికే చూస్తున్నారు, కానీ చరిత్రను మరిచి ఒక కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి, కానీ సజీవ సాక్ష్యాలుగా నిలబడుతూ భవిష్యత్ తరాలకు ఆశాకిరణంగా నిలిచే విధంగా మీరు కొన్ని విషయాలను ఇక్కడ మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితులు. నిజంగా పరిపాలన దక్షత లేకపోవడం వల్లనే సామ్రాజ్యాలు వెనుకబడిపోతున్నాయి. మరి కాకతీయ సామ్రాజ్యాన్ని ముందుని నడిపించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు వారి పరిపాలన దక్షతను కూడా మీరు ఇనిషియేషన్ తీసుకొని నడిపిస్తున్నారు. ఎట్లా ఉంది మీకు ఈ వ్యవస్థను చూస్తుంటే? ఈ బర్త్డే సెలబ్రేషన్కి ఒక కొత్త అర్థాన్ని తీసుకొస్తున్నారు మీరు మన చరిత్రకారులు తీసుకొచ్చి, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది ఈరోజు రెస్పాండ్ చూస్తే. నిన్న కూడా దీని గురించి నేను పోస్టర్ పెట్టడం జరిగింది. అందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మొట్టమొదటిగా చేస్తున్నారు, ఇంకా పెద్ద ఎత్తున చేస్తే బాగుండేదా అని వాళ్ళు కూడా ఆశించారు. ఎప్పటి నుంచో అందరు డిస్కషన్ చేసేటోళ్ళు చేయాలి అని చెప్పేసి, కానీ ఎట్లా చేయాలి ఏంది అనేది చాలామందికి తెలియక మరి కొంతమందికి చేస్తే ఏమనుకుంటారు అనే ఒక ఆలోచనతోటి నేను అయ్యగారితోటి పెద్ద అయ్యగారితోటి మాట్లాడడం జరిగింది. లేదు విష్ణు చేస్తే బాగుంటుంది అని అనడం జరిగింది. నేను అవుట్ ఆఫ్ టౌన్ ఉండే నిన్న రాత్రి రావడం జరిగింది. ఇలాంటివి చేస్తే రోజు ఇక్కడ చాలామంది భద్రకాళి అమ్మవారు తర్వాత 1000 పిల్లర్ టెంపుల్ కంపల్సరీ దర్శనం చేసుకుంటారు. ఈరోజు దర్శనం చేసుకుంటున్నాం మనం ఇక్కడ అంటే దానికి కారణం కాకతీయ రాజులు వాళ్ళ వంశం. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు దీనికి మూల కారణం ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడున్న మా జనరేషన్ కంటే సరే బుక్లలో చదువుకున్నాం, మా తర్వాత జనరేషన్కి తెలియకుండా పోతుంది అనే ఆలోచనతోటి లేదు ఇది తప్పకుండా మనం వాళ్ళని గుర్తుంచుకోవాలి, ముందు ముందు తరాలు కూడా ఇది ఇట్లనే జరుపుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కంపల్సరీ చేస్తాం. ఇక్కడ చూస్తే మీరు చాలామంది యూతే ఇక్కడ రావడం జరిగింది. ఇందాక కూడా సీనియర్లు అందరూ వచ్చారు, కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్ గారు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చారు. సో వరంగల్ అంటేనే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది కాకతీయ రాజ్యం, ఓరుగల్లు అనే చరిత్ర. ఆ చరిత్రకి మూల కారణం అనేటువంటి గణపతి దేవుడు కానీ, రుద్రమ్మదేవి, ప్రతాపరుద్రుడు, వీళ్ళని మనం గుర్తుంచుకుంటేనే మన చరిత్ర కానీ మన హిస్టరీ కానీ తెలుస్తుంది. మనం కల్చర్ కూడా ఎట్లుండాలి అనేది కూడా తెలుస్తుంది. మనం ఒకరికి ఎట్లా సాయం చేయాలి, లేదంటే ఎట్లా పోరాడాలి అని చెప్పేసి తెలుస్తుంది అనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఓకే, ఎంతో ఘనమైన చరిత్ర కలిగినటువంటి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా ముందు అంటే బ్రిటన్ లాంటి దేశాల్లో అలాగే లండన్ మ్యూజియంలో కూడా మన ఆనవాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి. ఒక ఇరిగేషన్ ల్యాండ్ ప్రాజెక్టులు కూడా ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అట్లాంటిది ఇప్పుడు యువత కూడా ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. నిజంగా ఇట్లాంటి ఇన్స్పిరేషన్ తోటి యువత ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మళ్ళీ ఓరుగల్లు యొక్క చరిత్ర మళ్ళీ ముందు తరాలకు అందించబడుతుంది. ప్లస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్రియాశీలకమైనటువంటి సెంటర్ పాయింట్ అయినటువంటి ఒక డైనాసిటీకి సంబంధించినటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. మళ్ళీ ఇక్కడి నుండి అట్లాంటి వైబ్రేషన్ మళ్ళీ రావాలంటే వరంగల్ యువత ఏం చేయాలనుకుంటారు, మిగిలిన యువత కూడా ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారు? అందరూ యూనిటీ ఉండాలి. ఫస్ట్ నేను ఇక్కడ చూసిండేది అదే. లాస్ట్ 5-6 ఇయర్స్లో ఆ యూనిటీ అనేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడు చూసినా రాజకీయాలు లేదా గొడవలు, దీనిపైనే ఎక్కువ శ్రద్ధ, లేదా నేను పెద్ద అంటే నేను పెద్ద అనేది ఈగోలు ఎక్కువ అయిపోయినాయి. పని తక్కువైంది, ఈగోలు ఎక్కువ అయిపోయినాయి. సో ఇవన్నీ మనము చేయాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇంతమంది, దీని గురించి మాట్లాడతారు. ప్లస్ యూనిటీగా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మొన్న చూస్తే ఛత్రపతి శివాజీ గారిది కూడా చేయడం జరిగింది. అప్పట్లో కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు, అయినా కూడా వాళ్ళు యూనిటీగా ఎప్పుడు ఎవరు వచ్చి అటాక్ చేస్తారో తెలియని పరిస్థితులలో వాళ్ళు యూనిటీ ఉండి రాజ్యాలు కాపాడి
మన దేశ చరిత్రను కూడా కాపాడినోళ్ళు. ఈరోజు వరంగల్ ఓరుగల్ టెంపుల్స్ ఇంకా ఇప్పటికి ఉన్నాయి. 13th సెంచరీ టెంపుల్స్ ఇప్పటికి ఇంత స్టాండర్డ్ ఉన్నాయంటే మన పూర్వీకులు, మన తాతలు వాళ్ళందరూ కాపాడితేనే ఈరోజు ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ 100 ఇయర్స్ చెప్పుకోవాలనుకుంటే మాలాంటి యూత్, రాబోయే యువతరం కూడా కలిసి ఉండి కమ్యూనిటీ ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో స్కూళ్ళల్లో కూడా పిల్లలు ఇక్కడ చాలామంది వస్తుంటారు. వాళ్ళకు కూడా అవేర్నెస్ తెప్పియాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి టెంపుల్స్ కానీ, లేదంటే మన చరిత్ర ఏందని తెలిపి కలిసి ఉంటేనే ఏదైనా చేస్తామనే ఆలోచననే నేను అందరికి యూత్కి అదే చెప్తుంటాను. పార్టీలు ఇవన్నీ మీకు ఎవరు ఏం పెట్టరు ఏ టైంలో. చిన్న ఇష్యూ అయి ప్రాణాలు పోయే వాళ్ళని కూడా చాలామందిని చూసిన. అవన్నీ ఎంకరేజ్ చేసి దానివల్ల ఎవరికి ఏం రాదు. ఎప్పుడు ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు ఎదుగుతారు, రాజకీయాలలో కానీ, బిజినెస్లో కానీ, ఏ దాంట్లో కానీ. మనం ఎఫర్ట్స్ అనేది పెట్టాలా, దానిపైన ఉంటాయి. ఈరోజు నాది నడవచ్చు, రేపు ఇంకొకటిది నడవచ్చు, మన చేతులలో ఏం ఉండదు. ఇప్పుడు సీఎం గారు అనుకున్నారా ఈరోజు సీఎం అవుతాను, ఆయన కష్టము జెడ్పీటీసీ నుంచి ఈరోజు సీఎం అయ్యారు. చెరువులను ఏదైతే కాకతీయ గొలుసుకట్టు చెరువులు, ఇప్పుడు ఆ చెరువుల గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడో చెరువులు హైదరాబాద్లో చూస్తుంటే ఇందాక వచ్చేటప్పుడు కూడా ఉప్పల్ చెరువు ఎంత ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నారు అనేది నేను నా ఫ్రెండ్ మాట్లాడుతుండే. సో ఇట్లాంటివి యూత్ అనేది కొంచెం ఈ మధ్యకాలం కష్టపడడం తక్కువ చేశారు. నేను బయట కంట్రీస్లలో చూస్తుంటా, ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం కానీ, లేదంటే పార్కులు క్లీన్ చేయడం కానీ, లేదా టెంపుల్స్ వాళ్ళ చర్చెస్ క్లీన్ చేయడం కానీ, అట్లాంటివి కూడా ఇక్కడ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మా వాళ్ళందరితోటి కలిసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వీక్లీ ఒకసారి అయ్యగారి ఆశీస్సులు ఇట్లాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా చేసి ప్రపంచానికి వరంగల్ గురించి చాటి చెప్తాం. నిజంగా చాలా వాల్యుబుల్ మెసేజ్. ఎందుకంటే యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో యూనిటీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపదగా మనకు ఉంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతానికైతే ఇక్కడ 1000 పిల్లర్ టెంపుల్ ఉందంటే ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు వేదిక అవడమే కాకుండా నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ గంగు మణికంఠ శర్మ గారిని ఒకసారి వారితో మనం మాట్లాడదాము. ఇక్కడ చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అయ్యగారు చెప్పండి, ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి టెంపుల్లో మీరు పూజలు చేస్తుండడం మీ విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మరి 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నటువంటి నేపథ్యం మీరు ఎట్లా పూజా కార్యక్రమాలు ఉంటున్నాయి, ఇక్కడ ఎట్లాంటి విధానాలు ఇది మన ఖ్యాతిని నిలబెడుతున్నాయి? వాస్తవానికి కూడా అన్ని రాష్ట్రాలు ఉంటాయి, అన్ని దేశాలలో ఉంటారు, కానీ మన తెలంగాణ రాష్ట్రం అనేది చాలా గొప్పదైనటువంటి సంకేతము. ఈరోజు మనము వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే సీఎంలు కానివ్వండి, చీఫ్ జస్టిస్ కానివ్వండి, రాష్ట్రపతులు కానివ్వండి, ఎంతోమంది మన దేవాలయాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టుగా అయితే డిసెంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా 4 లక్షల మంది విద్యార్థులు కూడా మన దేవాలయం దర్శించారు. వాస్తవానికి కూడా భద్రకాళి దేవాలయం కంటే ముందు దేవాలయం వైస్తంభాల దేవాలయం. అది కేవలం 700 సంవత్సరాల చరిత్ర. మనం కాకతీయులు ముందు కట్టినటువంటిదే మన వైస్తంభాల దేవాలయం. దానికి ముందు పద్మాక్షి అమ్మవారు కూడా పూజించేవారు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో చాలామందికి తెలియదు. వచ్చిన వాళ్ళకు పాఠ్యానుసారంలో పుస్తకాలు ఉన్న వాళ్ళు అడుగుతుంటారు, లేదా వేరే దేశస్తులు అంటే వాళ్ళకి చరిత్ర మీద అవగాహన ఉన్న వాళ్ళ మట్టుకే అడుగుతుంటారు. కాకపోతే ప్రతాపరుద్రుని యొక్క జయంతి చేయాలనే ఒక మంచి ఆలోచన రావడం అనేది అదొక ఈజీ అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే మనము సోమనాథ్ దేవాలయం చూసుకున్నట్టుగా అయితే ఎన్నోసార్లు దండయాత్ర గురైనా కానీ ఈరోజు అక్కడ నిలబడిన తర్వాత మనం ముందు ఎంట్రన్స్లో వెళ్ళగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కనబడుతుంది. కాబట్టి ఈయన కట్టించారు అనేది దానికి ఆనవాయిలు ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో ఉండేది, వరంగల్ జిల్లా అంటే రుద్రమదేవి ఒకటే కనిపిస్తారు, మిగతా రాజుల విగ్రహాలు ఎందుకు ఉండవు అనేది మనసులో అనిపించేది. సరే, దేనికైనా ఒక సమయం అనేది రావాలి కాబట్టి ఈరోజు సమయం అనేది శ్రీకారం చుట్టింది. ఏదైతే ఇప్పుడు విష్ణుబాబు గారు చెప్పినట్టుగా వచ్చే సంవత్సరం లోపల వీలైతే వేస్తంభాల గుడి ముందు ప్రాంగణంలోనే అనుకోండి, జాగా గురించి ఆలోచన లేకుండా ఒక మంచి విగ్రహం కట్టాలనే ఆలోచన. ఎందుకంటే విగ్రహం కట్టిన తర్వాత జయంతి వర్ధంతులు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇటువంటి రాజుల ద్వారా పిల్లలకు కానీ మనకు తెలిసేది ఏమిటయ్యా అంటే మనం బతకడం కాదు, మనతోని నలుగురు బతకాలి అనేది ఉద్దేశం మాత్రం ఇక్కడ తెలుస్తుంది. అందుకని దేవాలయం అనేది ప్రశాంతత కంటే ముఖ్యంగా నలుగురు వచ్చేది, నలుగురు ద్వారా మనం ఏం నేర్చుకునే విధానం అనేది తెలుపుతున్నది. దాంట్లో మనం ఇంకా కాకతీయులు చూసుకున్నట్టుగా అయితే శిల్పకళ, ఒక వ్యక్తి వచ్చాడంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తెలివి మీద ఇది ఎందుకు కట్టారు అనేది ఒక తెలివి పెంచేటటువంటి విధానంగా కాకతీయులు కట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఉత్సవాలు ఖచ్చితంగా జరగాలి. వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే దేవాలయంలో పూజలు చేస్తున్నారనే విధానం కంటే కూడా దేవుడు మనను 1000 సంవత్సరాలు కాపాడుతున్నారనేది మాత్రం స్వచ్ఛమైనటువంటి నిజం. ఎందుకంటే కరోనా సమయంలో కూడా వరంగల్ జిల్లాలో ఏది వ్యాపకం కాలేదు. ఒకటి. రెండో విషయం,
ఎంత ముప్పు ప్రాంతమైనా ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ ఎవరికి ఇక్కడ ప్రాణహాని జరగలేదు. అటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ భద్రకాళి అమ్మవారు అందరూ కూడా రక్షిస్తున్నారు కాబట్టే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఈ ఉత్సవం ఆ ఉత్సవం కానీ మనల్ని ఏకం చేసేటటువంటి ఏదైనా కానీ అందరూ సమిష్టిగా రావాలి. ఇంతకుముందు విష్ణువర్ధన్ గారు చెప్పినట్టుగా దేనికైనా సనాతన ధర్మానికి ప్రతీకారమైనటువంటి ఎవరికి ఏది చేసినా కానీ ముందు నడిపించే బాధ్యత మాది. ఓకే, ఇక్కడ ధన్యవాదాలు స్వామి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రాజసం ఉట్టిపడుతుంది. కాకతీయ సామ్రాజ్య యోధుడు, కాకతీయ కొదమసింహం శ్రీ ప్రతాపరుద్రుని యొక్క రాజసం మాత్రం కనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తులు కూడా వరంగల్లో కోకొల్లలు ఉన్నారు. అది రేపు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా అట్లాంటి వాతావరణాన్ని కూడా ఉండాలి, మళ్ళీ ప్రజారంజకంగా పాలించాలన్నటువంటి విజ్ఞప్తి కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. చూస్తున్నాం, పర్యాటకంగా కూడా ఎంతోమంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. గత డిసెంబర్ నుండే 4 లక్షల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళందరూ కూడా, ప్రపంచ పర్యాటకులు కూడా 1000 స్తంభాల దేవాలయాన్ని దర్శించుకుంటున్నారంటే దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అంతా ఇంత కాదన్నది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఒక ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి ప్రతాపరుద్రునికి సంబంధించినటువంటి జయంతి వేడుకల్ని కూడా ఒక ఇనిషియేషన్ మాత్రం ఒక అడుగు పడింది. రాబోయే సంవత్సరం వరకు ఇక్కడ ప్రతాపరుద్రుని విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి కలుగుతున్న నేపథ్యంలో మళ్ళీ 1000 స్తంభాల దేవాలయంతో పాటు కాకతీయ సామ్రాజ్యం యొక్క గొప్పతనం దశ దిశలా వ్యాపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. వరంగల్ 1000 స్తంభాల దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.